హలో అండి. ఈరోజు ఇంకొక రౌండ్ డిజైన్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు ఒక రౌండ్ గీసుకోండి పెద్దది. దానిలో ఇలాంటి ఫ్లవర్ ఒకటి గీసుకోండి. ఈజీగా వచ్చేస్తది ఈ ఫ్లవర్ అందరికి. సో, ఇలాంటి ఫ్లవర్ గీసుకొని మిగతా ఖాళీ ప్లేస్ అంతా డార్క్ చేసేసుకోవడమే. తర్వాత ఇంకొక రౌండ్ గీసుకోండి దాని చుట్టూరు. బేసిక్ డిజైన్ ఏసుకుందాము ఈ రౌండ్‌కి. ఇది చాలా ఈజీ డిజైన్ అండి. వచ్చేస్తది ఈజీగానే. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. బిగినర్స్‌కైతే కొంచెం కష్టం గానీ, కొంచెం మెహందీ పెట్టడం వచ్చిన వాళ్ళకైతే ఈజీగానే వస్తదనమాట. ఇలాంటి ఆకులు గీసుకోవాలంటే మీకు తెలుసు కదా ఇది. ఒక యూ లాంటిది గీసుకొని దాని ద్వారా ఆకులైతే గీసేసుకోవచ్చు. లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తదనమాట. ఈ విధంగా పైన మిగిలిన ఖాళీ ప్లేసుల్లో ఇలా డార్క్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది కొంచెం లెంత్ అయిందండి వీడియో. అందుకనే కొంచెం ఫాస్ట్‌గా పెట్టాను. తర్వాత ఇలాంటి ఆకులతోటైతే మనం పైన ఫిల్లింగ్ చేసుకుందాం ఫింగరు. ఇది చాలా అందంగా, నీట్‌గా ఉండే డిజైన్ అండి. భలే వస్తది నిజంగా. మీరు దీన్ని ట్రై చేయండి. అన్ని ఫింగర్స్‌కి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు. లేదంటే కింద కూడా ఇలా బ్రాస్లెట్ టైప్ కూడా వేయొచ్చనమాట. ఎక్స్‌టెండ్ చేసుకోవాలి, కొంచెం పెద్దగా పెట్టుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ పైన వేసుకున్న డిజైన్‌నే మనం మెయిన్‌గా తీసుకొని వేసుకోవచ్చనమాట. పైన రౌండ్ చుట్టూ ఏసాం కదా! దాన్నే కింద కూడా వేస్తున్నాము. సో, అలాంటి డిజైనే వేసుకొని దీన్ని ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి, గ్రాండ్ లుక్ కావాలి, మ్యారేజెస్‌కి అలా వెళ్తున్నామంటే కనుక ఇంకా దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట. మనం జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో లైన్స్ వేసుకుంటాం కదా! గళ్ళు కోసం ఇదిగోండి ఇలాంటి జిగ్‌జాగ్ ప్యాటర్న్ లైన్స్ ఏసుకొని గళ్ళు గీసుకోవాలనమాట. కొంచెం కొంచెంగా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్నే బ్రైడల్‌లా కూడా మార్చేయొచ్చనమాట. మనకి ఒక ఐడియా ఉండాలి కానీ, ఒక డిజైన్‌ని ఎన్ని విధాలుగా అయినా మార్చొచ్చు. సో, దీన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేశాను. మీకు వద్దనుకుంటే ఓన్లీ రౌండ్ మాత్రమే ఉంచేసుకోవచ్చు. రౌండ్ ఉంచుకున్నా కూడా చాలా బావుంటది. ఈ విధంగా లీఫ్ డిజైన్ అయితే పైన వేసాననమాట. పైన వేసి ఇక్కడ మళ్ళీ పైన వేసిన డిజైన్‌నే మెయిన్‌గా పెడుతున్నాను. సో, ఇదనమాట డిజైన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.